హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని నేను కోరుకుంటాను. కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తున్నారంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ముందుగా ఈ ఇడ్లీ ఉప్మాకి ఆనియన్స్, టమోటా, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే తీసుకుందాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాము. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక కొంచెం వేడిగా అవుతుంది. ఆయిల్ వేడెక్కాక 2 స్పూన్స్ తాలింపు గింజలు వేసుకుందాము. కలుపుకోవాలి స్పూన్ తోటి, లేకపోతే మాడిపోతాయి. అలాగే పచ్చిమిర్చి వేసుకుందాం, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు బాగా కలుపుకుందాం. అలాగే తరిగిన ఆనియన్స్ వేసుకుందాం. ఇంకొంచెం మిగిలిపోయి అవి కూడా వేసేసుకుందాం. కలుపుకోవాలి బాగా గరిటెతోటి. టమాటా అయితే యాడ్ చేసేసుకుందాం. బాగా ఆనియన్స్ వేగిపోయాయి. టమాటా యాడ్ చేసుకొని ఇప్పుడైతే కలిపేసుకుందాం. హైలో పెట్టకూడదండి ఎప్పుడైనా కానీ, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. బాగా కలుపుకోవాలి గరిటెతోటి. చూడండి, కొంచెం వేగిపోయింది. కొంచెం పసుపు, చిటికెడు పసుపు, రుచికి తగ్గ ఉప్పు యాడ్ చేసుకుందాం. కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఈ ఇడ్లీ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. మెయిన్ ఎవరికంటే బ్యాచిలర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఏం ఇంగ్రీడియంట్స్ లేకపోయినా మనం ఓన్లీ కొత్తిమీర అయితే వేసేసుకుందాం. మనం మామూలుగా ఎలా అంటే టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఉంటే చాలు, వీటితోనే చేసేసుకోవచ్చు. మార్నింగ్ మిగిలిపోయి ఉంటాయి కదండి ఇడ్లీ, అలాంటివి ఈవినింగ్ కొంచెం చల్లారిపోయి తినాలనిపించదు, వేస్ట్గా పడేయకండి. ఇలా చేసుకుంటే వేడివేడిగా చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ ఉప్మా అయితే. మేము ఎప్పుడు మిగిలిపోయినప్పుడల్లా ఇలాగే చేస్తూ ఉంటాం. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ ఇడ్లీ అయితే నేను మెత్తగా చేసేసుకున్నాను, అందులో వేసేస్తాము. బాగా కలుపుకుందాము. 5 మినిట్స్లో అయిపోతుందండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అప్పటికప్పుడు చేసేసుకొని తినొచ్చు మనము. చూడండి ఇడ్లీ ఉప్మా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మా పిల్లలు ఎప్పుడు అడుగుతూ ఉంటారు, మార్నింగ్ ఇడ్లీ చేస్తే ఈవినింగ్ ఎలాగైనా నేను ఇడ్లీ ఉప్మా చేసేస్తాను. చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.